ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ కేబీసీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన మోనెక్స్ ఎక్స్చేంజ్ రానే వచ్చేసింది. అది ఈరోజు మన మోనెక్స్ ఎక్స్చేంజ్ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అది మనం ఎలా యూజ్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి, మీకు ముందుగా ఎవరైతే మీకు వాట్సాప్లో మన మోనెక్స్ రెఫరల్ లింక్ అనేది పంపించి ఉంటారో ఆ లింక్ ఇలా వస్తుంది. ఆ లింక్ పైన మనం టచ్ చేస్తే మనం యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, యాప్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు. ఓపెన్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మనం నెక్స్ట్ చేద్దాం. గెట్ స్టార్ట్ అని అడిగారు. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి. ఇందులో క్రియేట్ న్యూ వ్యాలెట్, యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అని చెప్పారు. రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే మనం ఇంతవరకు మోనెక్స్ చేసుకోకపోయిన వాళ్ళు ఈ క్రియేట్ న్యూ అకౌంట్ అంటే మన కొత్తగా అకౌంట్ని మనం సైన్అప్ చేసుకోవడానికి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేది మనం ఓపెన్ చేయాలి. మనం అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అనమాట. అంటే మన పాత అకౌంట్ ఉన్న వాళ్ళు ఎగ్జైటింగ్ వ్యాలెట్కి మళ్ళీ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ చేద్దాం. చూడండి, సీక్రెట్ ఫేజ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఒక 3 పర్మిషన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. 3 సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి సీక్రెట్ ఫేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక 12 డిజిట్స్. ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకే, మనం కాపీ కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేద్దాం. మనకి అక్కడ ఏ విధంగా అయితే స్క్రీన్ షాట్లో తీసుకొని ఉంచుకున్నామో అది చూసుకుంటూ ఇక్కడ వాళ్ళు అడిగిన ఒక 4 క్వశ్చన్స్ని మనం ఫిల్ చేసుకోవాలి. అది కూడా చేద్దాం. అంటే మనకి చూడండి, ఒక 4 క్వశ్చన్స్ అడిగారు. వర్డ్ 8లో ఒకటి, వర్డ్ 5లో ఒకటి, వర్డ్ 2 ఒకటి, వర్డ్ 7 ఒకటి. ఈ 4 మనం ఫిల్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని అడిగారు. అంటే మనం యాప్ లాగిన్ అవ్వడానికి ఇది ఒక లాగిన్ పాస్వర్డ్. మనకి నచ్చిన పాస్వర్డ్ మనం పెట్టించుకోవచ్చు. నేను ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే మీకు చెప్తున్నాను. చూడండి, 1 2 3 4 5 6 నేనైతే పెట్టుకున్నాను. కంటిన్యూ చేశాను. మళ్ళీ అది కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. 1 2 3 4 5 6 పెట్టాను. కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, మనకి ఇప్పుడు అప్డేట్ ప్రొఫైల్ అని అడిగారు. అంటే ఈ ప్రొఫైల్లో మనం ఏవైతే చూడండి ఫుల్ నేమ్ అడిగారు. రిఫరల్ కోడ్ అంటే మనకి ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళ రిఫరల్ కోడ్ని ఇందులో మనం ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఎంటర్ మొబైల్ నెంబర్ అన్నారు. అంటే మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడి అడిగారు. మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మన మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ మనకి ఒకవేళ రాకపోతే మనం 1 2 3 4 5 6 అని కూడా పెట్టచ్చు. అది కూడా నేను మొత్తం ఫిలప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం డీటెయిల్స్ అంతా ఫిలప్ చేశాను. ఇప్పుడు మనం ఓటీపీ 1 2 3 4 5 6 పెట్టాను. వెరిఫై చేద్దాం. ఇన్పుట్ ఎర్రర్ అంటుంది. ఇప్పుడు మన మెయిల్కి ఓటీపీ వస్తుంది. చూద్దాం. పంపించాను. ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీ నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు అప్డేట్ నౌ చేద్దాం. చూడండి, మనకి యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. అంటే మనం పూర్తిగా సైన్అప్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యాప్ని సైన్అప్ చేసుకోవాలి. ఇందులో మనకి హోమ్లో చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కోదానికి ఒక్కొక్క వీడియో చొప్పున మీకు పంపిస్తాను. చూడండి, ఇందులో మార్కెట్లో వచ్చేసరికి చాలా కాయిన్స్ కూడా ఇందులో మనకి చూపించారు. ఇందులో మనం ఫస్ట్లో చూసుకున్నట్టుగైతే మన కేబీసీ కాయిన్ కూడా లిస్టింగ్లోకి వచ్చేసింది. చూడండి, తర్వాత వచ్చేసి ట్రేడింగ్ ఆప్షన్ కమింగ్ సూన్ అని పెట్టారు. అంటే ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ట్రేడింగ్ కూడా ఇందులో స్టార్ట్ అవుతుంది. స్టేకింగ్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, మన కాయిన్స్ ఏవైనా కూడా మనం స్టేకింగ్ చేసుకోవచ్చు. ఇందులో యూఎస్డిటీ స్టేకింగ్ చేసుకోవచ్చు.
సొలానా కాయిన్ కూడా స్టేకింగ్ చేసుకోవచ్చు. కేబీసీ కాయిన్ కూడా మనం స్టేకింగ్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ కింద చూడండి వ్యాలెట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. వ్యాలెట్లో కూడా మనం ఏ ఏ కాయిన్స్ అయితే మనకు ఉన్నాయో ఇవన్నీ వ్యాలెట్లో మనకి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యాప్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో మనం మెనూలో చూసుకున్నట్టుగైతే చూడండి, మెనూలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కేవైసీ డీటెయిల్స్ అనమాట, అంటే మన కేవైసీ కూడా ఇక్కడ చూడండి. పాన్ నెంబర్ అడిగారు, పాన్ కార్డు ఫోటో కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ అడిగారు, ఆధార్ మన ఫ్రంట్ బ్యాక్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కేవైసీ కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా మన సీక్రెట్ ఫీజ్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోకుండా మర్చిపోతే ఇందులో చూడండి మన సీక్రెట్ ఫీజెస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, పాస్వర్డ్ కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అబౌట్ అస్ ఇక్కడ ఇచ్చారు, ఇందులో మనకి మన యాప్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. టర్మ్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ప్రైవసీ పాలసీ కూడా ఉంది. లాగౌట్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యాప్ని అయితే సైన్ అప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.